పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుతామండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ పట్ల నేను ఏం చేయాలో సిద్ధంగా ఉన్నా. ఐఎమ్ రెడీ టు డూ వాట్ ఐ వాంట్ టు డూ. కానీ నువ్వు ఆయన చేతుల్లో సమర్పించుకుంటే మాత్రమే నీ సమయం, నీ జీవితం, నీ అవకాశాలు, నీ తరుణాలు నువ్వన్నీ ఆయన చేతుల్లోకి సమర్పించుకుంటే మాత్రమే ఆయన కార్యం, ఆయన ఉద్దేశించింది నీ జీవితంలో జరిగించగలుగుతాడండి. నువ్వు నీ మార్గంలో పోతూ, నువ్వు ఎట్లా పడతాలో బ్రతుకుతూ, నీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ, నీ జీవితాన్ని వ్యర్థపెట్టుకుంటూ, దేవుని చిత్తము నీ జీవితంలో జరగాలంటే జరగదు. అర్థమవుతుందా? దేవునికి నీ జీవితంలో ఏం చేయాలో బాగా తెలుసు. బట్ ఇఫ్ హీ హ్యాస్ టు డూ, యూ నీడ్ టు సరెండర్. దేవుని చిత్తం నా జీవితంలో జరగాలంటే ఏం చేయాలన్నప్పుడు దేవుని దృష్టి, దైవ దృష్టి కలిగి ఉండాలి. ఇంకా బైబిల్ చూసినప్పుడు ఎలీషా ప్రవక్త గురించి చూస్తాం. ఎలీషా ప్రవక్త దగ్గర దాసుడు వచ్చి చెప్తాడు, ఏమని చెప్తాడు? అయ్యా, శత్రు సమూహం అంతా దీపాలు పట్టుకున్న రథాల మీద వచ్చారయ్యా. 2వ రాజుల గ్రంథము 6th chapter 17th verse. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరిసెను గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉంటుట చూసెను. మనం చూస్తున్నాము, ఎప్పుడైతే ఆ పనివాడు కళ్ళు తెరవబడ్డాయో, when he could see the perspective, ఇద్దరు ఒకే చోట నిలబడి ఉన్నారు. దైవజనుడు దాసుడు నిలబడి చూస్తున్నారు. దైవజనుడు దాసుడేమో ప్రాబ్లం చూస్తున్నాడు, దైవజనుడేమో సొల్యూషన్ చూస్తున్నాడు. సొల్యూషన్ చూసిన దైవజనుడు ధైర్యంగా నిలబడి ఉన్నాడు. ప్రాబ్లం చూస్తున్న దాసుడు భయముతో ఉన్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ లైఫ్లో ఏం చూస్తున్నారు? ఆర్ యు సీయింగ్ ద సొల్యూషన్ ఆర్ ద ప్రాబ్లం? ఏంటి మిమ్మల్ని భయపెట్టేది? ఏంటి మిమ్మల్ని కలవరపరిచేది? ఏంటి మిమ్మల్ని మేకింగ్ యూ డౌట్, ఫియర్ ఏంటి? ఈరోజు మీ జీవితంలో, మీ జీవితం గురించి ధైర్యం ఉందా, భయం ఉందా? నీ గురించి చింతించువాడు ప్రభు ఉన్నాడు. ఆ మాట వదలను, నేను అక్కడికే వస్తున్నా, అక్కడే తిరుగుతున్నా. నీ గురించి చింతించువాడు ప్రభు ఉన్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద మోపు, నువ్వు చింతించద్దు. ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవుడు నీ గురించి బెంగ పెట్టుకుని అయ్యో ఏమైపోతుందో అని కాదు. నథింగ్ కెన్ టేక్ గాడ్ బై సర్ప్రైజ్. ఆ మాట అర్థమవుతుందా? దేవుడికి ఎవరు సర్ప్రైజ్ ఇవ్వలేరంట. దేవుడికి సర్ప్రైజ్ ఇస్తా ఇంపాసిబుల్. ఎందుకంటే సర్వజ్ఞాని, సర్వంతర్యామి, అన్నీ తెలిసిన దేవుడికి, అన్ని చోట్ల ఉన్న దేవుడు, నువ్వు సర్ప్రైజ్ రెడీ చేసేటప్పుడే నేను చూస్తున్నాడు. నువ్వు ప్రభువా సర్ప్రైజ్ అనేటప్పుడు నువ్వు నీ హృదయం ఎరిగిన దేవుడు, నీ తలంపులు ఎరిగిన దేవుడు, నీ క్రియలు ఎరిగిన దేవుడు, నువ్వు తెచ్చేది ఆయనకి సర్ప్రైజే కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఒక సమస్య వస్తుందంటే, ఇదిగో శత్రువు తన గుర్రాలను పంపిస్తున్నాడు, తన ఆర్మీని పంపిస్తున్నాడు, కానీ నేను అగ్ని రథాలని, దూతల్ని నీకు పంపిస్తున్నా. నేను నా సైన్యాన్ని నీకు పంపిస్తున్నా. ఈరోజు దేవుడు చెప్పేది అదే. నీ చింత యావత్తు ఆయన మీదే. కొన్నిసార్లు నీకు చింత, నువ్వు బెంగపడుతూ భయపడుతూ ఉన్నావంటే, యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద సొల్యూషన్, యు ఆర్ లుకింగ్ ఎట్ ద ప్రాబ్లం. దేవుడు చేసే కార్యాలు, దేవుడు సిద్ధపరిచిన కార్యాలు నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి భయపడుతున్నావు. దేవుడు చేసే కార్యాలు చూసినప్పుడు ఏంటి? దేవుడు ముందుగానే నీకు కావాల్సిన సహాయం, నీకు కావాల్సిన నడిపింపు, నీ జీవితంలో కావాల్సిన ధైర్యము అనుగ్రహించే దేవుడు. ఇక్కడ పేతురు చెప్తూ వస్తున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీద నీ చింత ఎయ్. నీ గురించి ఆయన చూసుకుంటున్నాడు, ఆయన సిద్ధపరుస్తున్నాడు. హీఈస్ ప్రిపేరింగ్ ఆల్ ఫర్ యూ. క్యాస్ట్ యువర్ ఫియర్స్, క్యాస్ట్ యువర్ కేర్స్. నీ బాధలు, నీ అవసరతలు, నీ అక్కరలు, నీ భయాలు అన్నీ ఆయన మీదే. నెక్స్ట్ ఈ చెప్పే మాట చూడండి, ఇది చాలా ముఖ్యమైన మాట. 8వ వచనం చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. బి అలర్ట్. నిబ్బరము, అలర్ట్నెస్. ఇంగ్లీష్లో నుంచి చూస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అర్థం చేసుకో. అలర్ట్. మీ జీవితంలో మీకు మామూలుగానే అలర్ట్నెస్ ఉంటుందా? మీరు ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తున్నారు, రోడ్లో ఎవరెవరు నేను చూస్తారు తెలుసా?
రోడ్లు ఎక్కడ నిలబడుతున్నావు తెలుసా? రోడ్డు నువ్వు నిలబడే దగ్గర ఏముంది, చుట్టూ ఏముంది, ఎంతమంది తిరుగుతున్నారు, ఎవరు తిరుగుతున్నారు, అలర్ట్నెస్ ఉంటుందా? ఎక్కావు, బస్సు ఎక్కావు, కూర్చున్నావు, బస్సులో నేను ఎవరు నోట్ చేస్తున్నారు తెలుసా? అందుకని ఇట్లా చూసుకో కాదు. యువర్ సెన్సెస్ హ్యావ్ టు బి వెరీ షార్ప్. యువర్ సెన్సెస్ హ్యావ్ టు బి వెరీ అలర్ట్. ఈరోజు చాలామంది ట్రాప్లో పడటానికి కారణం ఏంటి తెలుసా? దే డోంట్ హ్యావ్ అలర్ట్నెస్. నో అలర్ట్నెస్. యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నెంబర్ 1, దేవుడు చూస్తున్నాడని నువ్వు గ్రహించే వ్యక్తి అయితే, దేవుడు చూస్తున్నాడు అనే అలర్ట్నెస్ కలిగిన వ్యక్తి అయితే, ఆ ఇన్స్టింక్ట్ నీలోకి వచ్చిందంటూ చుట్టూ కూడా నన్ను చూస్తున్నారు. నన్ను అడగండి, మా సోదరులు ఎక్కువ పంచుతూ ఉంటాం. ఏ పర్సన్ హూ కెన్ బీ క్లోజ్ టు గాడ్, స్పిరిచువల్ రంగంలో సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుందండి. సెన్సిటివిటీ అన్నదప్పుడు డిసర్నింగ్ స్పిరిట్, ఆ విచక్షణ జ్ఞానం. అనేక సార్లు ఒక స్థలంలోకి వెళ్ళినప్పుడు లెట్స్ గో అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ అంట, నాకు నచ్చట్లే. ఏంటి నచ్చట్లే? చూస్తాను ఇంకా చక్కగా ఉంది, మనసులో నెమ్మది లేదు. దిస్ సంథింగ్ రాంగ్ హియర్. కొంతమంది వ్యక్తులు చక్కగానే వచ్చి మాట్లాడతారు, కట్ ఇట్ స్ట్రైట్, నో నో నో, దిస్ ఇస్ నాట్ గుడ్. అనేక సార్లు ఈ డిసర్నింగ్నెస్సే మనల్ని తప్పిస్తుంది. కానీ ఆ డిసర్నింగ్ నీలో పని చేయాలంటే అలర్ట్నెస్ ఉండాలి. ఎందుకంటే బైబిల్లో మరలా ఈ మాట చెప్తూ వస్తున్నాను, మరలా చెప్తాను అవసరమైతే, దేవుడు ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటే. అపవాది ఎప్పుడు మనల్ని అలవ చేస్తాడంట, అలవ చేస్తూ వస్తాడంట, అలవ చేసి నిన్ను కొడతాడంట. అలవ చేస్తాడంటే ఈరోజు చాలామంది అలిసిపోయినప్పుడు చూడండి, ఎవరిని పట్టించుకో, మంచిగా పడుకుని మంచిగా లేచి అంత మంచిగా ఉంటే యూఆర్ ఆల్ ఫైన్. కానీ టెన్షన్ వచ్చినప్పుడు, కంగారు వచ్చినప్పుడు, భయాలు వచ్చినప్పుడు ఇంకా నువ్వేమవుతావు తెలుసా? అవేర్నెస్ ఉండదు, అలసిపోయావు. ఆయాసానికి, అలుపుకి, ఈ టెన్షన్కి ఎవడు చూస్తే నాకే, ఎవడుంటే నాకే. కానీ దేవుడు నాకు తెలియజేస్తుంది, అపవాది అప్పుడే కొడతాడంట, అప్పుడే నేను పడతాడంట. ఈరోజు ఈ వాక్యం అనేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుడు నాకు తెలియజేస్తుంది, మన జీవితంలో అనేక సార్లు కష్టాలు, పోరాటాలు, సమస్యలు వస్తాయి. కానీ కామన్గా ఓన్లీ 3 రీజన్స్. అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా. 3 కారణాలు. ఏ కష్టం వచ్చినా, ఏ పోరాటం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఈరోజు మీ జీవితంలో ఏదైనా ఒక కష్టం ఎదుర్కొంటారో, ఒక సమస్య ఎదుర్కొంటారో, ఒక పోరాటం ఎందుకు అనేది పరీక్షించుకోండి. ఫస్ట్, అనేక సార్లు అపవాది దాడులు అన్నదప్పుడు అపవాది ఎలాగ దాడి చేయగలిగాడు, ఎందుకు దాడి చేస్తున్నాడు? ఎందుకంటే ఇక్కడ మరలా పేతురు పత్రికలో చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రికలో చూస్తే, ఎక్కడ వచనం చదువుతారా అండి? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె, ఎలాగంట? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఎవరిని మింగుదామనా, ఎవరిని మింగేద్దామా, ఎవరిని, ఏ మనిషిని ఎలాగ ట్రాప్ చేసి పడేద్దామా, ఎవరిని మింగుదామా అని అటు ఇటు తిరుగుతున్నాడంట. అంటే అపవాది ఎప్పుడు ఒకరిని నాశనం చేస్తానికి కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు నాకు తెలియజేస్తుంది. అలర్ట్గా ఉండండి అని దేవుడు నాకు తెలియజేస్తుంది. బీ సోబర్, విచ్ మీన్స్ క్విక్, యాక్టివ్. ఈరోజు మనుషుడికి శక్తి లేదు. ఏదని అడగండి. ఈరోజు యవనస్తులు చెప్పే మామూలు కామన్ డైలాగ్ ఏంటి? ఓపిక లేదు. ఏంటంట ఓపిక? ఏం చేసావు? పొద్దుట్లేసి ఓపిక లేదు, అందుకని అట్లే ఉన్నా. ఏం చేసావు? ఓపిక లేదు, పడక మీద ఉన్నావు. ఎట్లా ఓపిక వస్తుంది? లే, మొహం కడుగు, లే, తిను. నీ దేహానికి ఫ్యూయల్ కావాలి, తిన్నావా? ఒకరోజు తినకపోతే పర్వాలేదు అనుకుంటున్నావు, రోజు తినకపోతే బలహీనుడు అయిపోతావు. ఈరోజు నీవు బలహీనుడు అయిపోతే ఓపిక ఉంటుందా? బట్ దెన్ హూస్ ప్రాబ్లమ్ ఇస్ ఇట్? నువ్వు తినుంటే అదే సమస్యని వేరేలాగా హ్యాండిల్ చేస్తావు. నువ్వు తినకపోతే అదే సమస్యలో నువ్వు పడిపోతున్నావు శోధనలోకి. నువ్వు అంటున్నా అపవాది శోధించాడు, అపవాదికి నువ్వు శోధనకి అనుమతించావు. యు అలౌడ్ ఇట్. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో ఏ సమయంలో, ఏ కాలంలో, ఏది ఎప్పుడు చేయాలో అది చేస్తున్నారా?
మీ జీవితంలో ఏ సమయంలో, ఏ కాలంలో, ఏ పరిస్థితుల్లో జరిగించవలసింది జరిగిస్తున్నారా? ప్రతి దినము ఎలాగ మీ జీవితం నడుస్తుంది? ప్రతి దినము ఎలాగ మీ సమయాన్ని గడుపుతున్నారు? ప్రతి దినము మీ జీవితంలో చేసేది ఏంటి? ఎందుకంటే శోధనలు అన్నప్పుడు అనేక సార్లు చెప్తాను. 3 అన్నాను. మొదటిది అపవాది తీసుకొస్తాడు, రెండోది నీ నిర్లక్ష్యత, నీ సోమర్తనం, దానిని బట్టి, మూడోది దేవుడు పరీక్షిస్తానికి ఎప్పుడు అనుమతిస్తాడు. ఈ శోధనలు, ఈ శ్రమలు ఎప్పుడు ఈ 3 రకాలే. ఒకటి అపవాది, వాడు ఎవరిని మింగుదామా, వాడు ట్రాప్లు, వాడు కుట్రల్లో, వాడు పండగలు పండుతూనే ఉంటాడు. కానీ అనేక సార్లు వాడు మనల్ని దాడి చేస్తానికి అవకాశం ఎక్కడ కలుగుతుందంటే మనము, మన ప్రార్థనాహీనత, మన నిర్లక్ష్యత, మన అజాగ్రత్తత. నీవు ప్రార్థన చేయకపోతే, కంచె వేయకపోతే అపవాది నిశ్చయంగా నిన్ను దాడి చేస్తాడు. నీవు ప్రార్థన చేయకపోతే, నీ ఇంటి చుట్టూ కంచె లేకపోతే, నీ జీవితంలో నువ్వు చేసే కార్యంలో కంచె లేకపోతే, నీ ప్రయాణాల్లో కంచె లేకపోతే వాడు నిన్ను దాడి చేస్తాడు. అపవాది నన్ను ఎందుకు దాడి చేశాడని చెప్పొద్దు. నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేదో పరీక్షించుకో. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు అపవాదిని నీ పైన ఏలి అధికారం అవ్వడు, చోటు అవ్వడు, నీ జీవితంలో నష్టం అవ్వడు. అలాగ నష్టము కలిగినను ఆయనను ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. సి యూ గాట్ టు డూ వాట్ ఈస్ రైట్. మొదటిది అపవాది దాడి, రెండోది నీ నిర్లక్ష్యత, మూడోది దేవుడు నిన్ను పరీక్షిస్తాం. ఈ మాటను మరలా పరీక్షించబోతున్నామండి. 8వ వచనం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఎవరిని మింగుదామా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. కంటిన్యూ ద 9th verse please. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచూ ఉన్నవని ఎరిగి. ఏంటంట? లోకంలో ఉన్న మీ సహోదరులు అంటే ఎవరు? క్రైస్తవులు. ప్రతి విశ్వాసి ఎలాంటి శ్రమలు ఎదుర్కొంటున్నాడు, అపవాది దాడి చేస్తానికి చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు చూడండి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదిరించండి. విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరించండి. ఏంటి ఆ మాట మీరు చెప్పండి. ఈ మాట చాలా చక్కగా ఇంగ్లీష్లో ఉంటుంది. ఎలాగ ఉంటుందంటే రెసిస్ట్ హెమ్ స్టాండింగ్ ఫర్మ్ ఇన్ ఫెయిత్. ఈ మాట చూడాలంటే రెసిస్ట్ హెమ్. చాలా మంది అంటారు అపవాదిని అంతా మనం ఎదిరించకూడదండి బాబోయ్, మనం దేవుడిని చెప్తే దేవుడు చూసుకుంటాడు వాడిని. నో. దేవుడు చెప్తే అధికారం నీకు ఇవ్వబడింది. యేసుప్రభువు అన్నాడు, నా నామంలో మీకు ఇస్తున్నాను అధికారం, శత్రు బలం అంతటి పైన మీకు అధికారం ఇస్తున్నా, మీరు వాడిని ఎదిరించండి. దేవుడు వాటిని ఇంకా యాకోబు పత్రికలో చూస్తున్నాను, దేవునికి సమర్పించుకున్న అపవాదిని ఎదిరించి వాడిని ఎదురు నుండి పారిపోతాడు. అక్కడ కూడా అదే మాట రెసిస్ట్ హెమ్. ఈ రెసిస్ట్ అనే గ్రీక్ మాటలోంచి మీనింగ్ చూస్తే చార్జ్ అని ఉంటుంది. చార్జ్ అంట. ఈ చార్జ్ అన్న మాట అర్థం అవ్వాలంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు నీ వైపు సైన్యము, వారి వైపు సైన్యం ఉంటారు. కానీ ఎప్పుడైతే యుద్ధం ప్రారంభిస్తున్నావు నువ్వేమంటావు? ఫస్ట్ చార్జ్ అంటాడు కమాండర్. ఎప్పుడైతే ఆ కెప్టెన్ చార్జ్ అంటారో ఇద్దరు స్టార్ట్ చేస్తాడు. దేవుడు అంటున్నాడు, నీవు మొదట దేవునికి సమర్పించుకో, దాని తర్వాత నువ్వు అపవాదికి ఛార్జ్ చేయి. ఆ మాట అర్థం చేసుకోవాలంటే నువ్వు మొదట దేవుని వైపు రా, అపవాది సంబంధిగా రావద్దు, పరిశుద్ధమైన జీవితంతో రా. ఇంకో మాటలో చెప్పాలంటే పాపాలు ఒప్పుకుని క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తిగా, నెమ్మది మనశ్శాంతి కలిగిన వ్యక్తిగా దేవుని సొత్తుగా రా. దేవుడి సొత్తుగా రా. అప్పుడు దేవుని పక్షాన పోరాడు. అపవాదిని పోరాడితే వాడు పారిపోతాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో సమస్యలు ఏంటి? ఎందుకంటే మొదటిగా ఏదైనా కూడా దేవుని దృష్టితో, గాడ్స్ పర్స్పెక్టివ్, దేవుని దృష్టితో నువ్వు చూడగలిగితే దేవుడు ముందుగానే నీ కొరకు అన్నీ సిద్ధపరిచాడు. నీ చింత యావత్తు ఆయన మీద మోపండి. నీ ప్రతి అక్కడిని తీర్చే దేవుడు, చూచుకునే దేవుడు ఆయనే. దేవుడు అక్కడ తెలియబడుతుంది. అదే రీతిగా ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. ఈ మాట చెప్పండి అందరు గట్టిగా, పుష్ అని చెప్పండి. ఎవరిని? పుష్ అన్న మాట ఎప్పుడు మనకి సింపుల్గా ఉంటుంది. నేను ఈ మాట ఎంత తరువు చేసుకున్నానంటే ఎక్కడికి వెళ్ళిన డోర్స్ మీద పుష్ అని ఉంటుంది, లేకపోతే పుల్ అని ఉంటుంది. కరెక్ట్? కొన్నిసార్లు పుష్ అని ఉన్నప్పుడు గెంటేస్తాం, కొన్నిసార్లు పుల్ అనేటప్పుడు నాకు ఎలా ఉంటుంది అంటే అటువైపు పుష్ ఉందా. ఎందుకంటే ఎప్పుడు పుష్ ఇస్ ఈజీ, పుల్ ఇస్ హార్డ్.
కొంతమంది పుల్ అన్నదప్పుడు కూడా గుద్దుకుని వెళ్ళిపోతారు ఇట్లా. బట్ దెన్ పుష్ అన్నదప్పుడు ఈ రోజు నుండి మీ మైండ్లో ఈ మాట జ్ఞాపకం రావాలి. ఏంటంటే పుష్ అన్న స్పెల్లింగ్ చెప్పండి. ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. ఏంటది? ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. ఏంటది చెప్పండి మీరు. ఏదన్నా జరిగేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం. ప్రార్థన చేశానని కాదు, జరిగేంత వరకు ప్రార్థన చేయి. నేను కొన్నిసార్లు కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు, కొంతమంది కళ్ళు స్థలానికి వెళ్ళినప్పుడు, ప్రభా నీ పని కొరకు వచ్చాను, పుష్ అన్న మాట చూసానంటే ప్రే అంటల్ సంథింగ్ హ్యాపెన్స్. ఓకే ప్రభా, లాట్ కూడా ప్రార్థన చేస్తూనే ఉంటా, అయ్యేంతవరకు ప్రార్థన చేస్తూనే ఉంటా. ఎందుకంటే యేసు ప్రభు అంటాడు, ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆస్క్ ఇట్ షల్ బి గివెన్, సీక్ యూ షల్ ఫైండ్, నాక్ అండ్ ద డోర్ షల్ బి ఓపెన్. అంటే ఏంటి తెలుగులో? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. కానీ అక్కడ రాయబడిన బైబిల్లో ఒరిజినల్ స్క్రిప్ట్స్లో అలాగ లేదు. ఎలా ఉంది తెలుసా? కీప్ ఆన్ ఆస్కింగ్, నాట్ జస్ట్ ఆస్క్, కీప్ ఆన్ ఆస్కింగ్. తెలుగులో చెప్తే అడుగుతూనే ఉండండి. ఎప్పుడు వరకు? నీకు జవాబు వచ్చేంత వరకు. వెతుకుతూనే ఉండండి. ఎప్పుడు వరకు? నీకు దొరికేంత వరకు. తడతనే ఉండండి. ఎప్పుడు వరకు? తీయబడే వరకు. ఈరోజు మనకి ప్రార్థన చేయరా అంటే ఒక మాట చెప్తా, ప్రభా నీ చిత్తమైతే, నేను భక్తుణ్ణి, నీ చిత్తమైతే తెలిపోతా. ప్రార్థన చేసావా ఆ విషయం? నీ చిత్తమైతే అని చెప్పి వదిలేశాను దేవా అన్న అంటాడు. నో 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 నో. దేవుని చిత్తము నువ్వు తెలిసేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటావు. దేవుని చిత్తము స్పష్టముగా తెలియజేయబడేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండవు, ఆగద్దు. దేవుని వాటిలో చూడండి, పుష్ అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్ అన్నప్పుడు బైబిల్ అనేక రెఫరెన్స్లు చెప్పచ్చు. బట్ దెన్ అనేక ఉపమానాలు ఉన్నాయి బైబిల్లో, అనేక రెఫరెన్స్లు ఉన్నాయి. ఎలాగైతే యేసుప్రభు చెప్తాడు, ఒక స్నేహితుడు తన పక్కింటోడి దగ్గరికి వెళ్ళాడంట. పక్కింటి స్నేహితుడి దగ్గరికి అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొడుతున్నాడంట, రొట్టెని అడుగుతున్నాడంట. ఒరే నాకు ఎవరు వచ్చారా సహాయానికి, కావాలంటావంటే నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నాడంట. డిస్టర్బ్ చేయొద్దన్న తర్వాత కూడా అడుగుతూనే ఉన్నాడంట. దాన్ని బట్టి ఏమవుతుంది? ఆడు అడుగుతా ఉన్నాడు కాబట్టి ఈడు పడుకుని ఉన్నవాడైనా కూడా లేచి ఇచ్చాడు. సో మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సింది కీప్ ఆన్ ఆస్కింగ్. పుష్ అన్న మాటకి అర్థం ఏంటి మీరు చెప్పండి. ఇప్పుడు మీ పక్కన వాళ్ళని చూసి చెప్పండి, పుష్ అని చెప్పండి. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి మీకు అర్థం ఏంటి చెప్పండి. ఈరోజు ఈ మాట మర్చిపోకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ వరీయింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ క్రైయింగ్, స్టాప్ క్రైయింగ్ అన్నెసరీ. నువ్వు ఏడవాలంటే ఒక్క వ్యక్తి దగ్గర మాత్రమే ఏడవాలి. నువ్వు ఏడుస్తానికి అర్థం ఉందంటే ఆ ఒక్క వ్యక్తి దగ్గర, ఆ దేవుని సన్నిధిలో నువ్వు వెళ్ళి ఏడు. నీ కన్నీటి బొట్టుని దాచిపెడతాడంట. నువ్వు అనుకుంటాడా కన్నీటి చూసేస్తున్నాడు, నువ్వు దేవుడు అంటాడు. అంత ప్రతి బొట్టు నా దగ్గర లెక్క ఉంది. నువ్వు ఏడ్చిన విషయం ఏది నేను ఊరక తీసేయను, నువ్వు ఏడ్చిన విషయం ఏది నేను విడిచిపెట్టను. ఎందుకంటే ప్రేమించే తండ్రి నీ బాధను చూసుకుంటూ ఊరుకునే దేవుడు కాదు. కానీ నువ్వు ఎవరి దగ్గర వెళ్ళి ఏడుస్తాం కాదు, శత్రువు దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం కాదు, దేవుని దగ్గర రా, దేవుని దగ్గర ఏడు, దేవుని దగ్గర చెప్పు, దేవుని సన్నిధిలో ఏడు. దేవుడు నీకు జవాబిస్తాడు. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుని ఒక తెలియజేస్తుంది, దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించు. దేవుని కొరకు నమ్మకస్తుడిగా బ్రతకాలి, దేవుని దృష్టిలో యథార్థుడిగా బ్రతకాలి. ఎంతో వ్యర్థమైన కార్యాలు, వ్యర్థమైన క్రియలు, వ్యర్థమైన సమస్యలు, వ్యర్థమైన పోరాటంలో సతమతమవుతూ ఉంటే, ఇదిగో దేవుడు ప్రేమిస్తున్నాడండి నిన్ను. నీ జీవితంలో కార్యం జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ప్రతి సహాయాన్ని నీకు అనుగ్రహించే దేవుడు. అనేక సార్లు దేవుడు తన సహాయాన్ని మనుషుల ద్వారా పంపిస్తాడు. కొన్నిసార్లు ఆయన సహాయాన్ని ఆయన సొంత చేతులతో తెస్తాడండి. ఆయన కార్యాలను మనం వివరించలేనివి, కానీ ఆయన ఆత్మను మనం కలిగిన వారమైతే, విశ్వాసంతో బ్రతికే వారమైతే, మన జీవితంలో దేవుని కార్యాలు రుచి చూచి ఆయన మహిమపరిచేవారు. ఈరోజు ప్రభు నీ జీవితంలో మేలు చేయాలని, నీ జీవితంలో కార్యం జరిగించాలని, నీ జీవితంలో నెమ్మది ఇవ్వాలని, నీ జీవితంలో జయం అవ్వాలని, నిన్ను సేద తీర్చాలని, నిన్ను చెక్కాలని,
నిన్ను నడిపించాలని, నిన్ను ఆయన సాక్షిగా నిలబెట్టాలని, నీ జీవితంలో సమస్తము సమకూర్చి జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఏంటి అది? నీ సంతోషాన్ని దోచుకుని పోయేసి, ఏ విషయంలో అపవాది నిన్ను దాడి చేస్తానని చూస్తున్నాడు, ఏ విషయంలో నువ్వు అలిసిపోయి అంటున్నావు, ఏ విషయంలో నువ్వు అంటున్నావు ఇంకా నాకు అవ్వట్లేదు, ఐఎమ్ ఎగ్జాస్టెడ్, ఐఎమ్ టైర్డ్, ఐఎమ్ వెరీ. ఐహిక విచారాల ధన మోసంలో నీకు అక్కర్లేనిది దేవుడు నీ మీద పెట్టేవాడు కాదు. నీవు నీకు అక్కర్లేని తెచ్చి నీ మీద పెట్టుకుంటున్నావేమో. నువ్వు అవి తొలగించి వేయాలి, నీవు తీసివేయాలి. ఈరోజు అక్కర్లేని సమస్యలు, అక్కర్లేని అప్పులు, అక్కర్లేని బాధల, తాత్కాలికమైన వాటి కొరకు, తాత్కాలికమైన తృప్తి కొరకు దేవుని చిత్తాన్ని విడిచిపోతున్నావా? ఈరోజు దేవుని చిత్తాలను నువ్వు ఎంతగా సమర్పించుకుంటావు అంతగా కార్యం చేస్తాడండి. నువ్వు ఎంత త్వరితంగా ఆయన చేతులకు సమర్పించుకుంటావు అంత త్వరితంగా దేవుడు కార్యం జరిగిస్తాడండి. ఈరోజు అడగండి, ప్రభా నా జీవితాన్ని ఎదిగింపజేయ్యా, ఎదిగింపజేయి ప్రభా. ఈరోజు మీరు అడగాల్సిన ప్రార్థన అంశం, దేవా నాలో ఎదుగుదల దయచేయి, గివ్ మీ గ్రోత్ లార్డ్. అడగండి, దేవుడిని అడగండి. ప్రేయర్ పాయింట్ 1, ఆస్క్ ఫర్ గ్రోత్. నాకు ఎదుగుదల దయచే ప్రభా, నా జీవితంలో ఎదుగుదల దయచే ప్రభా. స్టాగ్నేషన్ నాలో వద్దు ప్రభా, స్టాగ్నేషన్, పాసి పట్టే జీవితం నా జీవితం ఉండకూడదు ప్రభా. ఎదుగుదల చూడాలి. ఐ హ్యావ్ టు సీ గ్రోత్, ఎవ్రీ సింగిల్ డే గ్రోత్. దాని కొరకు నువ్వు ఎలా నడిపించినా, ఏది చేసినా పర్వాలేదు ప్రభా. నన్ను ఎదుగుదల, నాకు ఎదుగుదల దయచేయి, నాకు ఎదుగుదల దయచేయి. రెండో ప్రేయర్ పాయింట్, దేవా నాకు నీ దృష్టిని అనుగ్రహించు ప్రభా. దైవరిక రీతిగా నేను చూడాలయ్యా, నీ పర్స్పెక్టివ్లో నేను చూడాలయ్యా. నిన్ను కలిగిన నేను ధన్యుని ప్రభా, నిన్ను కలిగిన నేను దీనుల్ని ప్రభా. ఎందుకంటే నీవు దీనుల్ని హెచ్చించే దేవుడివి. నేను నమ్ముతున్నానయ్యా, నీ హస్తమే నన్ను హెచ్చిస్తుంది, నీ హస్తమే నన్ను నడిపిస్తుంది. అడగండి, దేవా నా మనోనేత్రాలను తెరువయ్యా, నా మనోనేత్రాలను తెరువు ప్రభా. ఆనాడు ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఆ దాసుడు కళ్ళుని, అయ్యా నువ్వు తెరిచావు ప్రభా, నా కళ్ళు తెరువు ప్రభా. నీ కార్యాలు చూడాలి, నీ చిత్తము చూడాలి. మూడోది, మీరు దేవుని అడగాల్సింది, దేవా నాకు ప్రార్థనాత్మ దయచేయ్యా, నాకు ప్రార్థనాత్మ దయచే ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నాకు ప్రార్థన చేస్తా నేర్పించయ్యా. ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో కూడిన ప్రార్థన నాకు దయచే ప్రభా. ఆత్మలో ప్రార్థన చేసే భాగ్యం నాకు దయచే ప్రభా. ఎడతెగక ప్రార్థన చేసే ప్రార్థన నాకు దయచే ప్రభా. అన్ని విషయముల గురించిన ప్రార్థన నాకు నేర్పించు ప్రభా. నీ చిత్తంలో చేసే ప్రార్థన నాకు నేర్పించు ప్రభా. నీ చిత్తం ఎరిగి నీ చిత్తం ప్రకారం ప్రార్థన చేసే జీవితం నాకు దయచేయి. నేను అనుకున్నవి కాదు ప్రభా, నీ చిత్త ప్రకారం ప్రార్థన చేయాలయ్యా, నీ చిత్త ప్రకారం ప్రార్థన చేయాలయ్యా. విజ్ఞాపన ప్రార్థన నాకు నేర్పించయ్యా. వార్ఫేర్ ప్రేయర్స్ నాకు నేర్పించు ప్రభా. పోరాడాలయ్యా, ప్రార్థనలో పోరాడాలయ్యా. నీ వాక్యము పట్టుకుని పోరాడాలి ప్రభా, నీ వాగ్దానాలు పట్టుకుని పోరాడాలి ప్రభా. కనిపెట్టి ప్రార్థన చేసే జీవితం నాకు దయచేయ్యా. నేను నడవలసిన త్రోవ నాకు నేర్పించు, నాకు నేర్పించు, నాకు నేర్పించు. అడగండి, ప్రభుని అడగండి. టీచ్ మీ టు యూటిలైజ్ మై టైమ్, మై రిసోర్సెస్, వాల్యూ, రిలేషన్షిప్స్. ఏది ఎలాగా, ఏది సరైనది, ఏది సరైన వారితో, ఏది సరైన కార్యాలు నాకు నేర్పించు ప్రభువా. నాకు విచక్షణ జ్ఞానము దయచేయ. అడగండి. గివ్ మీ డిసర్న్మెంట్ లార్డ్, గివ్ మీ డిసర్న్మెంట్ లార్డ్. అడగండి. ఏది నీ చిత్తమో నేను తెలుసుకోవాలి ప్రభా. ఎవరు నీ వారు నేను తెలుసుకోవాలి ప్రభా. ఏది అపవాది కార్యాలు నేను తెలుసుకోవాలి ప్రభా. మోసపరచు ఆత్మలకి అయ్యా నేను లొంగిపోకూడదు ప్రభా. మోసపరచు కార్యాలకి అయ్యా నేను బానిసను అవ్వకూడదు ప్రభా. అజ్ఞానముతో మోసపోయేవాడిగా నన్ను ఉండనవద్దు ప్రభా. ప్రభా సహాయం చేయి, నాకు సహాయం చేయి, సహాయం చేయ ప్రభా. నా జీవితంలో సహాయం దయచే ప్రభా. నీ శక్తి దయచేయ, నీ ఆదరణ దయచేయ ప్రభా. ఓర్పు దయచేయ. విశ్వాసం అధికపరచు ప్రభా. అవిశ్వాసము రాకుండా సహాయం చేయ ప్రభా. అడగండి. అవిశ్వాసము రాకుండా సహాయం చేయ ప్రభా. ఎన్ని విషయాలు మీరు విశ్వాసంతో ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎన్ని విషయాలు మీరు విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఆలకిస్తున్నాడు, నాకు జవాబు ఇస్తాడని చెప్పగలుగుతున్నారు?
ఆస్క్ విత్ ఫెయిత్, ప్రే విత్ ఫెయిత్, ఈగర్నెస్, యథార్థ హృదయము, నీతి కలిగిన జీవితము, పరిశుద్ధమైన బ్రతుకు, శ్రమల్ని ఓర్చుకునే జీవితము, ఓర్చుకున్న వారు అంతము వరకు సహించువాడే ధన్యుడు. అటువంటి వారికే జీవ కిరీటం ఉంది. ఈరోజు దేవుడు నువ్వు ఎదగాలని ఆశపడుతున్నాడండి. అడగండి, ప్రభా నన్ను ఎదిగించి ప్రభా, ఎదుగుదల దయచే ప్రభా. గివ్ మీ గ్రోత్, గివ్ మీ గ్రోత్, గివ్ మీ గ్రోత్, గివ్ మీ గ్రోత్. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనే మమ్మల్ని చూడయ్యా, మా జీవితాలను చూడు ప్రభా. దేవా, మా జీవితంలో నీ కార్యం జరిగించు ప్రభా. ఈరోజు నీ ఆలయంలో, నీ సన్నిధిలో చూడగా నీ బిడ్డని దర్శించు ప్రభా. విశ్వాసంతో నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. బలహీనపరిచే ఆత్మలు, మోసపరిచే ఆత్మలు, కలవరపరిచే ఆత్మలు, మా సమయాన్ని దొంగిలించే ఆత్మలు, దేవా దుష్టుడి ద్వారా ఏర్పరచిన ప్రేరేపించబడిన ఆత్మలు ఎక్కడ మమ్మల్ని దాడి చేస్తానికి వీల్లేదు ప్రభా. దేవా, ఇదిగోనే ఎవరిని మింగుదామా అని గర్జించే సింహము వలె తిరుగుతూ ఉన్నాడయ్యా అపవాది. అయ్యా, ఈరోజు నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా బీ అలర్ట్, బీ సోబర్. అయ్యా, జాగ్రత్త కలిగిన వారుగా, మెలకు కలిగిన వారుగా, అయ్యా మా జీవితంలో అలర్ట్నెస్, సెన్సిటివిటీ, స్పిరిచువల్ సెన్సిటివిటీ కలిగిన వారు, స్పర్శ కలిగిన వారుగా జీవించే భాగ్యం మాకు దయచి. నీ సన్నిధి మాతో ఉందా? నీ సన్నిధికి సంతోషపరిచే స్థలమా? నిన్ను అంగీకరించే స్థలమా? నిన్ను తునీకరించే స్థలమా? నువ్వు ఆనందించే స్థలమా? నువ్వు బాధపడే స్థలమా? అయ్యా, మేము సెన్సిటివ్గా ఉండాలి ప్రభా. నిన్ను బాధపెట్టే వారిని, నిన్ను బాధపెట్టే కార్యాలని, నీ బాధపెట్టే క్రియలు మా జీవితంలో ఉండనవద్దు ప్రభా. నీ చిత్తం, నీ సహవాసం, నిన్ను ప్రేమించు వారితో సహవాసం, నీ వాక్యము తగినట్టుగా జీవించు వారితో సహవాసం ఇక్కడున్న మా అందరికీ దయచే ప్రభా. మా సమయాన్ని క్రమశిక్షపరుచుకునే జీవితం మాకు దయచే. టైం మేనేజ్మెంట్ నేర్పించు, మనీ మేనేజ్మెంట్ నేర్పించు, టాలెంట్స్ మేనేజ్మెంట్, రిసోర్సెస్ మేనేజ్మెంట్ మాకు నేర్పించు. నువ్వు ఇచ్చిన ప్రతిదీ నీ మహిమార్థమై వాడాలని, నువ్వు ఇచ్చింది ప్రతిదీ నీ మహిమార్థమై బ్రతకాలని, నువ్వు అనుగ్రహించిన ప్రతి ఒక్క అవకాశము నీ మహిమ, నీ చిత్తంలో సాగినట్లుగా మా జీవితం జీవిస్తానికి సహాయం చేయ ప్రభా. ఈరోజు సమయం అయిందని మేము ముగిస్తున్నాం ప్రభా, కానీ మా మధ్య నీ ఆత్మ కార్యం కొనసాగింపు చేయమని, నీతో వ్యక్తిగత సమయం, నీతో ధైర్యము, నెమ్మది కలిగిన జీవితం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీ మహిమ